హల్లెలూయా. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారా? మీ పక్కన ఒకసారి ఉన్నాను చెప్పాను. సీరియస్గా ఉన్నాను, బాగా సీరియస్గా పడుతున్నాను. సంతోషంగా ప్రేమ ఉన్నారు ఒకరినొకరు చెప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సమయం చాలా తక్కువగా ఉంది. ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి టాపిక్ విధేయత. విధేయత అంటే చెప్పినటువంటి మాటను చేసేవారు, చేయటము, చెప్పిన పని చేయడము విధేయత అంటారు. చెప్పిన పని చేయకపోవడం అవిధేయత అంటారు. చెప్పిన పని చేయడాన్ని విధేయత అంటారు. చెప్పిన పని చేయకపోవడాన్ని అవిధేయత అంటారు. అయిపోయింది సబ్జెక్ట్. హల్లెలూయా. సింపుల్, అర్థమైపోయింది కదా. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క మాటను విని దేవుని యొక్క మాట ప్రకారంగా చేసినటువంటి వారు ఉన్నారు. దేవుని మాటకు వ్యతిరేకంగా బ్రతుకుతూ వారి ఇష్టానుసారంగా జీవించి వారి జీవితాన్ని కూడా కోల్పోయినటువంటి వారు ఎవరున్నారు? వారి యొక్క జీవితాన్ని బట్టి మనము కొద్దిసేపు ధ్యానించుకొని ఎవరి వాక్యం వెళ్ళాలని ఆశపడుతున్నాను. నేను ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధులైన మా గొప్ప తండ్రి, అయా ప్రాణాత్మ దేవుడిలో మీ సన్నిధికి మేము వస్తూ ఉన్నాం తండ్రి. ఈ కాలం నుంచి అలుపెరగకుండా అయా నీ పనిలో నమ్మకంగా ముందుకు సాగేటువంటి కృపను ప్రభావం మాకు ఇస్తూ అయా ముందుకు నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు. గొప్ప దేవుడు, సర్వశక్తి మంతుడు, మీకు అసాధ్యమైన లోకంలో ఏది లేదు నాయన ప్రభా. మీరు సమస్తము చేయగల దేవుడు. ఎదుగో నా తండ్రి, రాత్రికాల సమయంలో ఈ ప్రాంతంలో నాయన ప్రభా మీరు మమ్మల్ని నిలబెట్టి అయా నీ అద్భుతమైనటువంటి రీతిలో నా తండ్రి ప్రభా అయా ఆయన నీవు మాట్లాడబోతున్నటువంటి ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడితే మేము వినాలని ఆశపడుతూ ఉన్నాను ప్రభా. నాతో మా అందరితో మీరు మాట్లాడండి అయా. మా జీవితాలు ఏదైతే అవసరమో ఆయన, ఏ విషయంలో సరిచేయబడాలో, ఏ విషయంలో ఆయన క్రమపరచబడాలో అయా మాకు బోధించండి. నీలో ఏ విధంగా మేము బ్రతకాలి, ఈ మాట ప్రకారంగా ఏ విధంగా మేము జీవించగలగాలి అయా, ఆ విషయాన్ని ప్రభావం మాకు బోధించి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడా ప్రతి ఆటంకము అభ్యంతరుడు యేసు నామములో లయపరచండి. ఈ మాటలు ఉదాహరణగా రాకుండా ఆటంకపరుస్తున్న ప్రతి ఆటంకమును యేసు నామములో లయపరచండి. మీరే మనకు పొందమని మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుని బిడ్డలారా, విధేయత అనగా చెప్పినటువంటి మాట వినటం అనేది విధేయత. అవిధేయత అంటే చెప్పినటువంటి మాటను వినకపోవడము అవిధేయత. బైబిల్ గ్రంథంలో మనకు తేటగా కనబడుతున్నటువంటి జీవిత కాలానికి సరిపోయేటువంటి ఎగ్జాంపుల్స్గా మనకు ఉన్నటువంటి ఎవరున్నారు? జీవిత కాలానికి సరిపోయేటువంటి ఉదాహరణ ఆది దంపతులైనటువంటి అవ్వ, ఆదాము. వీళ్ళు ఏం చేశారు అంటే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట ఆది కాండము 2:15 చూసినట్లయితే మీరు వాటిని తినుదినమున ఏమవుతారంట? చచ్చిపోతారు. ఏం చేస్తారు? మీరు ఆ పండును తినుదినమున మీరేమవుతారు అంటే చనిపోతారు. ఏ పండు అని అంటే ఆ పండు ఏం చేస్తారు? చంపేటువంటి పండు. మంచి చెడులు తెలివిని అనుగ్రహించేటువంటి పండు. దానిని తినడం వలన మీరు ఏం చేస్తారట? చనిపోతారు. దేవుడులారా, ఎవరు ఈ మాట చెప్పారు? ఎవరు ఈ మాట చెప్పారు వారికి అంటే దేవుడే తన బిడ్డలైనటువంటి వారితోటి క్లియర్ గా చెప్పారు. అవునా నాన్న? మీరు తింటే మీరేమవుతారు? చచ్చిపోతారు.
చచ్చిపోయారండి? చచ్చిపోయారా? బ్రతికే ఉన్నారు, సజీవంగా ఉన్నారు. కానీ దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, మీరు తిరుగుతున్న మీరు ఏం చేస్తారు అని అంటే చచ్చిపోతారు. వాళ్ళు ఎందులో చనిపోయారు అని అంటే శారీరకంగా బ్రతికే ఉన్నారు, కానీ ఆత్మీయస్థితిలో వచ్చినప్పటికీ దేవుడు వారికి అనుగ్రహించేటువంటి రక్షణ అనేటువంటి వస్త్రాన్ని వాళ్ళు కోల్పోయారు. ఏమైపోయింది? దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క వస్త్రం ఏదైతే ఉందో దాన్ని కోల్పోయారు. అది కోల్పోయామని వారికి అర్థమయ్యేలా వాళ్ళు చేసుకున్నారు. ఒకసారి ఆలోచించండి. అది మన 3 చూసినట్లయితే వారి మొలను చుట్టుకొనుటకు వాళ్ళు ఏం చేస్తారంటే కచ్చడములను ఆకులు కోసుకొని ఒకసారి ఆలోచించండి. దేవుని బిడ్డలారా, దాదాపుగా 100 సంవత్సరాలకు పైగా దేవునితో సహవాసం చేసినటువంటి వాళ్ళు ఒకరోజు కాదు, 2 రోజులు కదా, 100 సంవత్సరాలకు పైగా దేవునితో సహవాసం చేశారు. 100 సంవత్సరాలుగా దేవునితో సహవాసం చేసినప్పుడు వ్యక్తులు లేచి మొదలుకొని ఆ ఏదోను తోటలో ప్రయాణం చేస్తూ ఏ రోజు కూడా ఆకు కోసుకున్నట్టుగా లేదంటే ఉన్నారు కదా. వాళ్ళు ఎప్పుడు ఏ కోసుకున్నా ఏదో ఒక పండు కోసుకునేటువంటి వాళ్ళు, కానీ ఏ రోజు కూడా ఆకులు వైపు చూడలేదా? చూసారా? ఆకులు ఎప్పుడు కోసారా? ఏ రోజు కూడా ఆకులు కోసారు. ఎప్పుడైతే దేవుడు చెప్పినటువంటి మాటను అనుకోకుండా వారి ఇష్టమైనటువంటి ఆలోచన ప్రకారంగా జీవించడం మొదలు పెట్టారో, ఆ రోజు నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉదయం లేకపోతే పెద్ద పెద్ద ఆకులు ఎక్కడ ఉన్నాయి వారు వెతుకులాట. చూడండి, వేకునే లేచి ఏం చేయాలి అంటే అప్పటి వరకు వేకునే లేచి దేవుడితో పాటు సహవాసం చేయడానికి ఆలోచించేటువంటి వాళ్ళు ఈరోజు నుంచి ఏం చేస్తున్నారు అని అంటే పెద్ద పెద్ద చెట్లు ఎక్కడ ఉన్నాయి, వాటికి పెద్ద పెద్ద ఆకులు ఎక్కడ ఉన్నాయి అని వెతకడం మొదలుపెట్టారు. పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద ఎందుకు అంటే వారి శరీరము సిగ్గు పొందుకునే వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి దానిని కప్పుకోవడం కోసము వాళ్ళు ఏం చేస్తున్నారు? పెద్ద పెద్ద ఆకులు. ఈరోజు శరీరాన్ని కప్పుకోవడానికి ఏం చేస్తున్నారు? కప్పుడాలు పెట్టుకొని కుట్టుకొని రోజంతా ఎంతసేపు ఉంటుందంటే ఒక ఆకు ఒంటికి చుట్టుకున్న తర్వాత హవ్వ ఆదాము ఒంటికి చుట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే నడస్ బాగుందా, నాకు డిజైన్ బాగుందా, వాళ్ళ ఆలోచన ఆకులు చుట్టుకొని ఆకులు కట్టుకున్నప్పటి నుంచి కూడా నేను ఎలా ఉన్నాను, బాగుందా, నడస్ బాగుందా, నా ఆకులు బాగున్నాయా. ఎంతసేపు ఉంటుందని ఎండ వస్తుంది, ఆ ఆకులు ఏమైపోతున్నాయంటే తక్కువైపోతాం. ఏమైపోతుంది? వాడిపోతున్న కొద్దిగా సైజు రాత్రి పడుకోండి, తెల్లారి లేచేలోపు ఒంటి మీద ఉంటాయండి. అసలు వారి జీవితం అంతా కూడా ఏమైపోతున్నారంటే ఆకులు చూసుకోవడం, ఆకులు కట్టుకోవడమే సరిపోతుంది. వాళ్ళు దేవుడితో సహవాసం ఎప్పుడు చేస్తున్నారు? వాళ్ళు దేవుడితో పాటు సహవాసాన్ని కోల్పోయారు. మహిమ వస్త్రం దేవుడు వారికి అనుగ్రహిస్తే ఆ మహిమ వస్త్రాన్ని కోల్పోయారు. వారి ఇష్టానుసారంగా జీవించడం వలన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎల్లప్పుడూ ఆకులు వైపు చూస్తున్నారండి. ఏ రోజు కూడా పండు వైపు చూసినట్టుగా లేదు. ఇక ఉదయం లేచిన మొదలుకొని పెద్ద ఆకులు ఎక్కడ ఉన్నాయి, కోసుకోవాలా, అల్లు కావాలా, చూసుకోవాలా. రోజు మొదలైన కాడ నుంచి ఏం చేయాలా? కోసుకోవాలి, అల్లుకోవాలి, చూసుకోవాలి. దేవుడు బిడ్డలారా, అసలు ఆలోచించండి. వారు దేవుడితో పాటుగా సహవాసం చేసేటువంటి వాళ్ళు, దేవుడు చల్లకుండా ఆదామా అని ఆయన స్వరం వినబడగానే పరిగెత్తుకొని పోయి ఏం చేసేవాళ్ళు అంటే దేవుడిని కౌగులించుకునేటువంటి వాళ్ళు. ఏంటంట? దేవుడి స్వరం వినబడగానే పరిగెత్తుకొని పోయి దేవుడిని కౌగులించుకునేటువంటి సహవాసంలో ఉన్నటువంటి వాళ్ళు. ఏ రోజు కూడా దేవుడికి దూరంగా అయినటువంటి వాళ్ళు
ఏ రోజు దేవుడికి దూరంగా దేవుడు చూసి భయపడి మారిపోయిన వాళ్ళు. తండ్రి వస్తున్నాడంటే ఆ తన సొంత కుమారుడికి ఎంత హక్కు అయితే ఉంటుందో అంత హక్కు కలిగినటువంటి వారిగా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడి స్వరం ఆ చల్లబడ్డ వినబడగానే పరిగెత్తుకొని పైన ఆయన కవిలోకి వెళ్ళిపోతున్నారు. అటువంటి వ్యక్తులు ఈరోజు ఏమైపోయిందంటే దేవుని స్వరము విని చెప్పాలి, దేవుని స్వరము విని దేవుడే ఆదామా ఎక్కడున్నావు, దేవుడే అడుగుతా ఉన్నాడు. దేవుడికి తెలియదా? ఒకసారి ఆలోచించండి. ఆదాము ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో దేవుడికి తెలియదా? దేవుడికి తెలుసు. అయినప్పటికీ కూడా దేవుడు అడిగినటువంటి అర్థం వేరు. ఆదామా, నువ్వు ఇన్ని సంవత్సరాలు నాతో పాటుగా సహవాసం చేశావు, ఇప్పుడు ఆ సహవాసం ఏమైపోయింది? నువ్వు ఎక్కడ పడిపోయావు? నీ ఆత్మీయత ఎక్కడ కోల్పోయావు? నీ మహిమ ఎక్కడ కోల్పోయావు? ఇప్పుడు నేను వచ్చినప్పుడు, నేను నిన్ను పిలిచినప్పుడు నా ముందుకు రాలేకపోయేటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయావు. ఎక్కడ ఉంది నీ ఆత్మీయ జీవితం? ఎక్కడ ఉంటుంది నీ ఆత్మీయ జీవితం? ఒకప్పుడు దేవుని స్వరం వినబడగానే వాళ్ళు పరిగెత్తుకొని దేవుడి ముందుకు వచ్చి వాళ్ళు పోయేటువంటి వాళ్ళు. ఈరోజు ఏమైపోయిందంటే దేవుడి స్వరం వినగానే ఎక్కడో దాక్కునేటువంటి స్థితిలోనికి ఎందుకు ఇలా జరిగింది అంటే వారు అవిధేయతలోకి వెళ్ళిపోయారండి. దేవుడి మాటను వినుకోకుండా, దేవుడి మాటకు విధేయత చూపించుకోకుండా, దేవుడు అంటే భయం లేకుండా వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడానికి వారు ఇష్టపడిపోయారు. కాబట్టి వారు విధేయత కోల్పోయారు. కాబట్టి అవిధేయతలోకి వచ్చారు. కాబట్టి దేవుని స్వరం వినబడగానే వారు ఏమాత్రం దేవుని ముందుకు రావడానికి భయపడిపోతూ వెళ్ళిపోతా ఉన్నారంట. ఈరోజు మీ అమ్మ నాన్న నేను పిలుస్తున్నప్పుడు వాళ్ళు ఈ గదిలో నుంచి వస్తా ఉంటే నువ్వు ఈ గది నుంచి వెళ్ళిపోతున్నావు. మీ తల్లిదండ్రులతోటి మీ రిలేషన్షిప్ ఏ విధంగా ఉన్నది? నువ్వు ఓపెన్ గా నీ తల్లిదండ్రులతో మాట్లాడే ఎంతకాలమైంది? సంతోషంగా పరిగెత్తుకొని నీ తల్లి దగ్గరికి వెళ్ళి, నీ తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ స్టార్టింగ్ లో ఉన్నటువంటి ప్రేమ కనబరిచి ఎంతకాలమైందండి? ఒకసారి ఆలోచించండి. దేవుడు చాలా మంది అవసరమైనటువంటి వాళ్ళు నా తల్లి నా మాట ఏమాత్రం కూడా, నా తండ్రి నా మాట ఏమాత్రం కూడా వినకోకుండా, నా మాటను నేను నెరవేర్చుకునేటువంటి స్థితిలోనికి నా తల్లిదండ్రులు లేకుండా వారు నన్ను ఆటంకపరుస్తున్నారని చెప్పని ఆ తల్లిని తండ్రిని పక్కన పెట్టినటువంటి రోజులు ఎన్ని లేవండి? తండ్రి నీకు మంచి కాపుదల దేవుడిని కనిపిస్తాను. తండ్రి మాటలు వింటే నువ్వు ఏం కావాలంటే నీకు ఉన్నటువంటి మహిమ ఏమాత్రం కూడా కోల్పోయేటువంటి స్థితిలో నువ్వు తండ్రి మాటను ఎప్పుడైతే విడిచిపెట్టి అవిధేయతలోకి పడిపోయావో ఏమైందని నీ వస్త్రాన్ని, నీ మహిమ వస్త్రాన్ని, దేవుడితో పాటు సహవాసం చేసేటువంటి జీవితాన్ని ఏమైంది? లోకమంతా కూడా క్షమించింది. ఒకే ఒక్క వ్యక్తి అవిధేయత వలన ఏమైపోయిందంటే లోకమంతా కూడా మీ అవిధేయత వలన చాలా మంది కుటుంబాలు చూస్తూ ఉంటాము. ఆ ఇంట్లో ఉన్నటువంటి యవ్వన కుమార్తె వలన, ఆ ఇంట్లో ఉన్నటువంటి యవ్వన కుమారుల వలన ఆ ఇంటికి ఉన్నటువంటి ఆ మంచి పేరు ప్రఖ్యాత అంతా కూడా ఏమైపోతుందండి? ప్రశాంత్ మార్గాన్ని కాదు, పాలొచ్చులో వెందల కాలనీ చెప్పిన ఒక విలేజ్ ఉంటుంది. ఆ కాలనీలో వాళ్ళు ఏం చేస్తారంటే చేపల వ్యాపారం చేస్తారు. గేదెలు ఉంటాయి, చేపల వ్యాపారం చేస్తారు. నేను అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి ట్రీట్మెంట్కి పోయినప్పుడు అప్పుడప్పుడు వాళ్ళ అమ్మాయి కనబడతా ఉంటుంది. ఒకసారి పోయినప్పుడు కనబడకుండా ఏమైపోయిందమ్మా అని అంటే చచ్చిపోయిందన్న బతిగా ఉంది. ఏమైపోయింది? బుజ్జి కనబడతా ఉంటుంది కదా, అప్పుడప్పుడు హాస్టల్కి వెళ్ళిందా, జాబ్కి ఏమైనా వెళ్ళిందా అంటే
వాళ్ళు చెప్పినటువంటి మాట ఏమిటంటే, లేదు కదండి పోయిన వారమే చచ్చిపోయింది నా బిడ్డ అని చెప్పారు. కనీసం నా కుమార్తె అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు. ఎందుకనంటే ఎదురు గదిలో ఉన్నటువంటి వ్యక్తితోటి లేచిపోయింది. ఒక మంచి కిరాణా కొట్టు ఉంటుందంట, అందులో ఒక అబ్బాయి ఉంటుందంట. అబ్బాయి తోటి ఒకే ఒక వ్యక్తి ద్వారా ఆ కుటుంబానికి ఉన్నటువంటి పేరుని కూడా కొట్టుకుని పోయింది. మీ దేవుడు పెట్టారా, మీ అవసరాలా? నేను చెప్పేది ఏమిటంటే, నువ్వు విధేయత కలిగి బ్రతకాలంటే, దేవుని అనే విశ్వాసంతో నమ్మకంతో బ్రతకగలిగితే ఏ అవిధేయత కూడా నేను ఏర్పాటు చేయడానికి అవకాశమే ఉండదు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. నువ్వు ఏం చేయాలంటే, దేవుని మహిమను పొందుకున్నటువంటి నీవు ఆ మహిమను పొందుకుంటూ మహిమలోనే జీవించాలి తప్పనిసి ఆ మహిమను విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవించినట్లయితే అందులో అపవాదిగా వస్తాడు, నిన్ను చదివిస్తాడు, ఇది నిజమా అంటాడు. వారి చేతిలో అనేకమైనటువంటి ఇబ్బందులు పడతాడు. అక్కడి నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఏ మనుషులు కూడా ఒకసారి ఆలోచించడం దేవుడు కదా. ఆదామును దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత, తయారు చేసిన తర్వాత ఆదాము ఎవరు చూశాడు మొదటిగా? చెప్పాలి, ఎవరు చూస్తుంటాడు మొదటిగా? దేవుడు ఆదాము కంటే ముందే సమస్త సృష్టిని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు కదా. భూజంతువులను ఏర్పాటు చేశాడు కదా, పక్షులను ఏర్పాటు చేశాడు కదా, జలరాశులను ఏర్పాటు చేశాడు కదా. సమస్తాన్ని ఏర్పాటు చేసిన తర్వాతనే ఆదాము దేవుడు ఏర్పాటు చేశాడు. ఆదాముని ఏర్పాటు చేసిన తర్వాత ఆదాముని దేవుడు తన రూపంలో తన పోలిక చొప్పున ఏర్పాటు చేసిన తర్వాత ఆదాము కన్నులు తెరిచిన వెంటనే ఎవరు చూస్తున్నాడు? మనం కూడా ఏం చేయాలంటే లేచిన మొదలుకొని ఎవరు చూడాలి? ఉదయకాలమే వెక్కువనే లేచి యేసయ్య పాదాలు పట్టి ఎలుగెత్తి ఏడ్చి కన్నీళ్లతో పాదాలు కడిగి, వెక్కువనే లేచి యేసయ్య పాదాలు పట్టి ఎలుగెత్తి ఏడ్చి కన్నీళ్లతో పాదాలు కడిగి, ఆరాధన ఆరాధన నిరంతర ఆరాధన 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 ఆత్మీయ ఆరాధన ఎవరు చూశాడంటే కేవలం దేవుడు మాత్రమే చూశాడు. అదే విధంగా తన జీవితానంతా దేవుడినే చూస్తాడని చెప్పి దేవుడు ఆశపడ్డాడు. కానీ నేనేం చేశాడంటే అవిధేయతలోనికి దేవుడు అడుగుతున్నాడు ఏమిటంటే ఆదామా నువ్వెక్కడున్నావు? నీ ఆత్మస్థితి ఎక్కడుంది? నీ దైనందిన జీవితం ఎక్కడుంది? నువ్వు దేవుడు స్థిరమైనటువంటి వేరుని ఎదిగి ఫలించేటువంటి రీతిలో నువ్వు ఉంటున్నావా? దేవుడు పెట్టారా? దేవునితో మాట్లాడతాం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు పలకరించాలని ఆశపడతా ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నావు? నీ స్థితి ఎక్కడుంది? నీ లోతు ఏ లోతులో ఉన్నావు? దేవుడు అంటున్నాడు సీమోనుతోటి, సీమోను నీ పడవను నీ ఓడను లోతుగా నడిపించాలి. ఏం చేయాలంట? విజయం చూపించాలా లేదా? రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఏ ఒక్క చాపు కూడా పడలేదు. ఆయన అనుభవజ్ఞుడే, అన్ని విషయాల్లో ఆరితేరినటువంటి వ్యక్తి. అయినప్పటికీ కూడా ఏ సమయంలో ఏ స్థలంలో ఎక్కడ చేపలు పడతాయని తెలిసినప్పటికీ కూడా రాత్రంతా ప్రయాసపడినప్పటికీ కూడా ఏ ఒక్క చేప పడకపోగా ఆయన నిరుత్సాహంతో ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు సీమోను దగ్గరకు వచ్చి సీమోనుతో మాట్లాడతా ఏమన్నాడు? సీమోను నీ పడవను కొంచెం లోతుగా కొంచెం
ఈరోజు మన విశ్వాసాన్ని, మన ఆత్మీయతను మనం ఏం చేయాలంటే కొంచెం లోతుగా తీసుకెళ్ళాలి. కొంచెం లోతుగా ఏ లోతు అంటే పాదాల లోతు సరిపోదయ్యా, మొగల లోతు సరికాదయ్యా, ఈతల మునిగి తేరాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. ఏం చేయాలంట? పాదాల లోతు సరిపోతుందండి మన ప్రార్థన జీవితానికి. నువ్వు లోతైనటువంటి అనుభవం కావాలి అంటే దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆ సీమోను ఏ విధంగా తన వేరులోకి తీసుకువెళ్ళాడు, నేను కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నా విశ్వాస జీవితం ఎలా ఉంది, నా ఆత్మీయ జీవితం ఎక్కడ ఉంది, నేను సరైన స్థలంలో సరైన ప్లేస్ లో వింటున్నానా? ఇందులో చెప్పాడు అన్న, ఎక్కడ విన్నాడంట? ఏడన్నాడు? 5 ఎక్కడ కూర్చున్నాడు? రెండు ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు అక్కడే కూర్చుంటారు. రెండు ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు అక్కడే కూర్చుంటారు. ఏకాత్మ కలిగినటువంటి వారు దేవుని మందిరంలో కదలిన వారే స్థిరుడుగా కూర్చొని ఉంటారు. అయితే ఏం చేస్తాడు అంటే రెండు ఆలోచనలు అయితే ఎక్కడ లేదంటే కూర్చోకూడని ప్లేసులు చాలా ఉన్నాయి. బైబిల్లో కూర్చోకూడని ప్లేసులు చాలా ఉన్నాయి. ఎక్కడెక్కడ కూర్చోవాలో, ఎక్కడెక్కడ కూర్చోకూడదో అనేది కూడా బైబిల్లో ఉంది. ఒక మాట చెప్తా, కీర్తన 1:1 దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాప మార్గమున నిలువక, అపహాస్యం మనకు బాగా ఇష్టమైనటువంటి గోడ మీద కూర్చొని ఏం చేస్తాం? ఎదుటి వారిని డబుల్ మీనింగ్ మాటతోటి ఎదుటి వారిని ఏం చేస్తాం అంటే ఆట పట్టిస్తాం. ఏం చేస్తాం? ఎదుటి వారి మీద జోకులు చేసుకుంటాం. నువ్వు నవ్వుకోవడానికి ఇంకో ₹100 కావాలి. అవునా? నువ్వు నవ్వుకోవాలంటే ఇంకోటి ఏం కావాలి? ₹100 కావాలి. బాధాకరమైన విషయం ఏంటంటే అందులో నీవు కూడా దేవుని రక్తంలో కడగబడినప్పటికీ కూడా అందులో నుంచి బయటికి రావట్లేదు. ఏమండి? ఎక్కడ ఉంటున్నావు? నీ ఆత్మీయస్థితి ఎక్కడ వరకు వస్తుంది? వస్తున్నాం దేవుడి మందిరానికి, ఉంటున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కన్నీళ్ళు చూస్తున్నాం, అయినప్పటికీ కూడా నీ స్థితి ఏమైపోవాలి అంటే ఎక్కువగా వెళ్ళిపోవాలి, బయట వెళ్ళిపోవాలి. అంత స్థాయిలోకి వెళ్ళిపోవాలి. దేవుడు అడుగుతున్నాడు, అదమా నీ స్థితి ఎక్కడ ఉంది? ఆత్మీయతలో దేవుని స్వరం విని దేవుని ఎదురుకు వచ్చి ఆయన కౌగిట్లో నుంచి వెళ్ళగలిగే స్థితిలో నీవు ఉంటున్నావా? రెండవదిగా ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము. దేవుని స్తోత్రం. గొప్ప జనముగా చేసి నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నేను గొప్ప చేయుదును. దేవుని స్తోత్రం. ఏం చేస్తున్నాడంటే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? నేరుగా నీతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినటువంటి మాట ఏంటంటే అబ్రహాముతో మాట్లాడుతా ఉన్నాడు. అబ్రహమా, నువ్వు లేచి ఎక్కడెలా నేను చూపించేటువంటి దేశాన్ని మీ దగ్గర చూపించాలో లేదు. చెప్పినటువంటి మాటను చాలా భలే చెప్పారు మీరు. నాకు ఎంతో మంది ఉన్నారు, రక్షణ ఉన్నారు, నాకెంతో అయిన వాళ్ళు ఉన్నారు, నాకెంతో ప్రియమైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ విడిచిపెట్టి ఆడిపోను అన్నాడు. అడిగాడు. మా నోరు కూడా
దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారంగానే సమస్తమును విడిచిపెట్టి ఆయన ఏం చేస్తున్నాడు? బయలుదేరిపోతాడు. కనీసం ఎక్కడికి వెళ్ళాలి అని కూడా అడగలేదు. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప విధేయత. కనీసం ఎక్కడికి వెళ్ళాలో కూడా వెళ్ళగలుగుతావు. నువ్వు పలానా దగ్గరికి వెళ్ళాలని చెప్పండి వెళ్తావా? అస్సలు. యాడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలి, నాకు చెప్పు. మోషే అంటున్నాడు, నాకు రుజువు చూపించండి అని చెప్పంటున్నాడు. నేను నీ మాట ప్రకారం చేయాలి ఆశపడుతున్నాను. నన్ను నువ్వు వాడుకుంటావని, నువ్వు నాకు తోడుగా ఉన్నావని నాకు రుజువు చూపించు. ఈ ప్రజలు నన్ను అడుగుతారు, నన్ను ప్రశ్నిస్తారు, వారికి నేను ఏ సమాధానం చెప్పాలని చెప్పని మోషే అడుగుతున్నాడు దేవుణ్ణి. అబ్రహాం అడగలేదు, నీ మాట చొప్పునే నేను వెళ్తున్నాను. పేరెంట్స్ ఇంట్లో వాళ్ళకి చెప్తే ఏమంటారు? ఆ రోజుల్లో ఆ రోజుల్లో ధర్మశాస్త్రం, దేవుడు ఏ సమయంలో ప్రత్యక్షమవుతాడో, ఎవరితో మాట్లాడతాడో అంతవరకు ఆ ఒక్క మాటను పట్టుకొని అని ఏం చేశాడంటే విధేయత కలిగినటువంటి వాడే సమస్తమును విడిచిపెట్టేసి దేవుని మాట పట్ల వెళ్ళినటువంటి అబ్రహామును దేవుడు ఏ రోజు కూడా విడిచిపెట్టలేదు. ఏ రోజు కూడా సిగ్గుపరచలేదు. అయ్యా ఈ పూటకి నేను ఏం తినాలి, ఏమి తాగాలి, ఏమి కట్టుకోవాలి, ఏ విషయంలో కూడా చింత లేకుండా దేవుడు అబ్రహామును పోషిస్తూ వస్తాడు. నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళము. నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్పగా చేయుదును. దేవుని స్తోత్రం. ఆశీర్వాదంగా నువ్వు దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వెళ్ళనటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? దేవుడు మనకు గొప్ప ఆశీర్వాదకరంగా, దేవుడు వెళ్ళమన్నటువంటి మనతో కూడా దేవుడు మాట్లాడతాడు. ఆ రోజు అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, ఆ దేవుడే మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన వార్త. ఆ రోజు అబ్రహాం దేవుడు, ఆ రోజు ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడే ఈరోజు మనకు కూడా దేవుడు. వారి జీవితంలో చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలన్నీ కూడా ఈరోజు మన జీవితంలో కూడా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం చేయవలసిన విషయం అంతా ఏమిటంటే ఆయన మాటకు ఓకే చూపించి, ఆయన మాటకు లోబడి విధేయత కలిగి బ్రతకడమే మనం చేయాల్సింది. అంతకు మించి మనమేమి మనకు అంత జ్ఞానం ఉంది, తెలివి ఉంది, అన్నీ ఉన్నాయి. కొన్నిసార్లు నీ తెలివికు మన తెలివికు కూడా దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు. నోవాహు, నీ కోసం నువ్వేం చేసుకోవాలి? ఒక ఓడను. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. అది కన్నము 5వ అధ్యాయం లాస్ట్ లో చూసినట్లయితే నోవాహు దేవుని యందు విధేయత కలవాడే. అప్పటికి ఎన్ని సంవత్సరాలు అంటే 500 సంవత్సరాలు విధేయత కలిగి నీతి కలిగి జీవిస్తారు. ఎన్ని సంవత్సరాలు అంటే 500 సంవత్సరాలు నీతి కలిగి బ్రతికాడు. అయినప్పటికీ కూడా నీతి లేని జనాలు ఎవరైతే ఉన్నారో, దేవుడి లేని యథార్థత లేని జనాలు ఎవరైతే ఉన్నారో, పాపంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? జలప్రలయంతో నాశనం చేస్తానని చెప్పాను. నోవాహు, అయ్యా నేను 500 సంవత్సరాలు నీ అందరూ నీతిగా జీవించాను కదా, నాకు కూడా ఓడ అవసరం అని అడగలేదు. వాళ్ళంతా ఏంది? దేవుని మాటకు విధేయత చూపించకుండా ఇష్టానుసారంగా లోకంలో, పాపంలో, శాపంలో, వ్యభిచారంలో బ్రతుకుతున్నటువంటి మనుషులు, కుడి ఎడమలో ఎలగినటువంటి వారై, వారిని చూసి దేవుడు పశ్చాత్తాపుడై తన హృదయమందు నొచ్చుకునేటువంటి వాడై, ఏ
చూపించినప్పుడు దేవుడు నోవా అడగచ్చు కదా, అయ్యా నేను 500 సంవత్సరాలు నీకోసం నీతిగా బ్రతికాను. నువ్వు ఎన్ని సంవత్సరాలు నీతిగా బ్రతికినప్పటికీ కూడా నీ నీతి నిన్ను రక్షించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ నీతి ఏమాత్రం కూడా మనుషుల యొక్క నీతి ఏదంటే మురికి గుడ్డలో ఉంటుందంటే ఆచారం. మనుషుల యొక్క నీతి నిన్ను పరలోక రాజ్యం. కాబట్టి నీవు కూడా ఏం చేసుకోవాలంటే ఓడను తయారు చేసుకోవాల్సిందే. నీ జీవితంలో కూడా ఓడను తయారు చేసుకోవాలి. నీకు సమస్య ఎంత ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని యందు ఎంత విశ్వాసం కలిగి బ్రతుకుతున్నప్పటికీ కూడా నువ్వు దేవుని మాట వినేటువంటి వ్యక్తిగా లేకపోతే నీవు కూడా ఏం చేయబడతావు? శాపగ్రస్తులుగా మారేటువంటి అవకాశం. లోతు ఏం చేశాడు అంటే తనకి ఇష్టమైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. ఏం చేశాడు? తనకి ఇష్టమైనటువంటి ప్రదేశాన్ని ఎవరు ఆలోచించండి. తన గొర్రెల కాపర్లకి, వారి గొర్రెల కాపరికి, వీళ్ళ గొర్రెల కాపర్లకి గొడవ వచ్చింది. గొడవ వస్తే ఏం చేశారు అంటే లోతు, అయ్యా అన్నా నీ కాపర్లు నా కాపర్లు గొడవ పెడుతున్నారు, నువ్వేం చేయాలి అంటే ఉద్యోగం నుంచి తీగిపడేయాలన్నమాట. ఆ కాపర్ని తీగిపడితే అయిపోద్ది, సమస్య క్లియర్ అయిపోతుంది. వాళ్ళని మందలించేస్తే అయిపోద్ది. నువ్వు అన్నని విడిచిపెట్టి వెళ్ళేటువంటి అవకాశం లేదు కదా. ఈయన ఏం చేశాడు అంటే తన సొంత ఆలోచన ప్రకారంగా జరిగించుకుంటూ నాకు ఇష్టమైనటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అటువైపు వెళ్ళాలని సస్యశ్యామలంగా పచ్చగా మంచిగా కనబడతాం. సోదమ గోమర అన్ని సంవత్సరాలు సోదమ గోమరలో ఉన్నప్పటికీ కూడా నలుగురుగా వెళ్ళారు, ముగ్గురుగా తిరిగి వచ్చారు. ఎంత శాపం అండి. వెళ్ళినటువంటి వ్యక్తి ఏమైనా ప్రశాంతంగా ఉన్నాడా? నీతిమంతుడే, యథార్థవంతుడే, దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఉన్నాడా? వారు చేసేటువంటి కార్యాలన్నింటిని చూసి తన హృదయం నొచ్చుకుంటూ, బాధపడుతూ, ఇబ్బంది పడుతూ ఏది ప్రభు అని చెప్పాలి అంత వేదన అనుభవించాడు. ఆఖరికి నలుగురుగా వెళ్ళేటువంటి వారు ఎంతమంది వచ్చారు? తిరిగి ముగ్గురే వచ్చారు. ఆదాము ప్రశ్నించినప్పుడు లోతు మీతో పాటు ఎవరు వచ్చారు అంటే ముగ్గురే వచ్చారు. అబ్రహాము ఎవరెవరు వచ్చారు? అబ్రహాము తోడు. అబ్రహాము తన ఇంట పుట్టి అలవర్చబడినటువంటి 318 మంది తోటి అనేది ఎంతమంది అంట? వీరిద్దరూ వేరుగా వెళ్ళిపోయారు. అబ్రహాము ఉన్నటువంటి ప్రాంతంలో అబ్రహాము సాక్ష్యం కలిగి సువార్తికుడిగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ప్రేమను అనేకులకు తెలియపరిచి తన ఇంట్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఎంతో పనివారు ఉన్నారు. ఆయన చెప్పిన ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళేటువంటి వారు ఉన్నారు. వారందరినీ కూడా అబ్రహాము రక్షించి దేవుని కోసం స్వాస్థ్యానికి ఏర్పాటు చేశాడు. లోతు మాత్రం లోతుతో పడే వచ్చాడా? నువ్వు విధేయత కలిగిన వ్యక్తిగా ఉండగలిగితే, నువ్వు దేవునికి విధేయత కలిగిన వ్యక్తిగా ఉండగలిగితే ఆదికాండం 11వ అధ్యాయం 14, 15, 16, 17 వచనం అబ్రహాము ఆశీర్వాదం ఎలా వచ్చిందంటే విధేయత చూపించడం వల్ల ఎలా వచ్చింది? ఆయన చేతుల కష్టాన్ని ఆశీర్వించడం అన్నట్టుగా లేదు, కేవలం విధేయత చూపించడం వల్ల దేవుడు చెప్పినటువంటి మాటను అబ్రహాము అన్ని విషయాల్లో ఎంతగా ఆశీర్వదించబడ్డాడు అంటే ఆ ఆశీర్వాదము తన తరతరాలు సరిపోయినంతగా, ఇసుక రేణువులంతగా భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తన బిడ్డలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదం ఎవరైనా సరే తీసేయగలుగుతారా? తరతరాలకు కూడా ఆయనే విశ్వాసులకు తండ్రిగా మార్చాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ముగించాలని ఆశపడతారు. ఆఖరిగా ఒక వ్యక్తిని చూపించండి, ముగిస్తాను. యోనా గ్రంథం
యోనా గ్రంథం 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చూస్తుంటే దేవుడు ఏమంటున్నాడు అంటే యోనాతో ఎక్కడికి పోమంటున్నాడు? నినివే పట్టణానికి. నినివే పట్టణానికి దేవుడు యోనాతో చెప్తా ఉన్నాడు. ఇదేదో చూపించాడండి. చెప్పిన మాటలు వెళ్ళిపోకుండా పక్కన పెట్టేది మనోడు ఆడకపోతుంది. తర్షీషు వెళ్ళిపోతున్నాడు. అక్కడ వజ్రాల వ్యాపారం చేస్తూ బ్రతకని ఆశపడతాడు. దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా వెళ్తే నన్ను ఒకే ఒక రోజు నన్ను చంపేస్తారు, ఏముంది నా చాపని చెప్పని ఆయన భయపడి ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుడు ఒకవైపుగా వెళ్ళమంటే మనోడు ఇంకొక వైపు వెళ్ళిపోతాడు. తన ఇష్టానుసారమైన జీవితాన్ని కొంతకాలం వచ్చేసింది. ఆయన దేవుడి మాటలు మాత్రం పెట్టేసి అదిగో ఓడలోకి వెళ్ళాడు. ఓడలో ఏమైపోయిందంటే నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను చాలా సమయం. ఓడలో ఏమైపోయింది? ఉండి 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 మనోడు ఎక్కినందువలనే, కేవలం నోవాహు ఎక్కినందువలనే క్షమించాడు. యోనా ఆ ఓడలోకి ఎక్కినందువలనే ఏమైపోయింది? ఆ ఓడ తల తిరిగిపోయింది. పెద్ద తుఫాన్ వచ్చేసింది. పెద్ద తుఫాన్ వచ్చింది. మనోడు ఎక్కడ పడుతున్నాడా? ఓడ అడుగు భాగానికి వెళ్ళిన తర్వాత ఆ ఓడ సముద్రం మీద కిందికి మీదకి కొట్టుకుంటా ఉన్నది. మనోడికి ఏమైపోతుంది? మంచి గాఢ నిద్రలోకి. ఆయన ఒక ప్రవక్త అండి, మామూలు మనిషి కాదు. యోనా అనేటువంటి వాడు మామూలు వ్యక్తి కాదు, ఒక ప్రవక్త, దేవుని ప్రవక్త. అటువంటి దేవుని ప్రవక్తని వాళ్ళు ఏమని పిలుస్తున్నారు అంటే ఓయి నిద్రపోతా. ఏమంటున్నారు? ఎటువంటి బిరుదు వచ్చింది? ఒక ప్రవక్త దేవుని మాటను విధేయత చూపించుకోకుండా ఇష్టానుసారంగా వెళ్ళిపోవడం వలన ప్రవక్తగా తీర్పు పొందకోకుండా ఆయన ఏం చేస్తున్నాడు అంటే పోయి నిద్రపోతా అని చెప్పని తీర్పుతున్నాడు. ఈరోజు నీకు బిరుదు దేవుని మాట వినకుండా పెడచెవులు పెట్టేసి ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిపోతున్నావా? నీకు కూడా ఒక బిరుదు, నీకు కూడా ఒక బిరుదు వచ్చేస్తా. ఎవరికి వచ్చేసింది? ఏంటది? మంచి బిరుదు వచ్చింది. ఒక ప్రవక్త అండి ఆయన, మామూలు మనిషి కాదు, ఆర్డినరీ పర్సన్ కాదు ఆయన. ఒక ప్రత్యేకత కలిగినటువంటి వ్యక్తి ఆయన. ఆ వ్యక్తిని ఒక అన్యుడు ఏమని పిలుస్తున్నాడు అంటే తన అవిధేయత వలన, తన దేవుడికి లోబడిన తత్వం వలన ఆయన ఏం చేయబడుతున్నాడు అంటే ఓ నిద్రపోతా అని చెప్పని. అక్కడ కింద వచ్చిన చూడండి ఒకసారి. ఆ కింద వచ్చిన చూస్తున్నట్లయితే ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళు అడిగారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ ప్రాంతం ఏమిటి, నీ ప్రదేశం ఏమిటి, నీ ప్రజలు ఏమిటి, నీ వ్యక్తిగతం ఏమిటి, నీ శీతోష్ణ స్థితి ఏమిటి, నువ్వు చలిలో ఉంటావు, ఇవన్నీ అడుగుతా ఉన్నారు. అడుగుతా ఉంటే ఆయన మాట్లాడేటువంటి మాట ఏమిటంటే నేను హెబ్రీయుడను, సముద్రమునకు భూమికి సృష్టికర్త అయి, ఈ సముద్రమునకు భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడైన ఆకాశమందుండు దేవుని యొక్క నేను భయభక్తులు గలవాడై ఉన్నాను. ఎంత అబద్ధం ఆడుతున్నాడు చూసారా? ఎంత అబద్ధం ఆడుతున్నాడు చూసారా? ఏంటంట? ఆకాశమునకును సముద్రమునకును సృష్టికర్త అయినటువంటి యెహోవా యందు భయము భక్తి, ఏమండి భయభక్తి కలిగినటువంటి వ్యక్తి అయితే దేవుడు మనకు పక్కన పెట్టేది కూడా. భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి అయితే దేవుడు నిన్నే పడడానికి వెళ్ళిపోమన్నాడు. మనోడు ఆ భయము భక్తి లేకపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? దేవుడు ఎందుకు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి అని చెప్పాను. వాళ్ళ సాక్షి చెప్తుంటాను, ఇదిగో నా వల్లే వచ్చింది ఉపద్రవము, నా వల్లే వచ్చింది మీకు మరణము, నీ ద్వారా నీతో పాటు ఉన్నటువంటి వారికి క్షేమమా శాపమా? నువ్వు నీ ఇంట్లో ఉండటం వలన, నువ్వు నీ స్కూల్లో ఉండటం వలన, నువ్వు నీ కాలేజీలో ఉండటం వలన నీ ద్వారా నీ క్లాస్కి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా?
ఆలోచించుకోవాలి. ఆయన ఏమంటున్నాడు అంటే భూమికి సముద్రములకు సృష్టికర్త అయినటువంటి యెహోవాయందు భయము భక్తి కలిగినటువంటి వాడును. కాబట్టి నా ద్వారానే ఈ యొక్క ఉపద్రవం, కాబట్టి నన్ను తీసి ఎక్కడ వేయాలి? దేవుడు బిడ్డలారా, నీకు ఏ శ్రమ వచ్చినా ఏ వ్యాధి వచ్చినా సరే నువ్వు ఎవరిని మాదిరిగా తీసుకోవాలి అంటే దేవుణ్ణి దేంట్లో విధేయత చూపించేటువంటి విషయంలో దేవుని మాత్రమే. ఫిలిప్పీ పత్రిక 2వ వచనం చూస్తున్నట్లయితే దేవుడంతా ఏం చేస్తున్నాడు అంటే తనను తాను తగ్గించుకొని విధేయత చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? తనను తాను తగ్గించుకొని విధేయత చూపిస్తా ఉన్నాడు. చదవండి ఆ వచనం. ఫిలిప్పీ పత్రిక 2:8. ఆకారమందు మనుషులుగా కనబడి సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించిన వాడే తనను తాను తగ్గించుకున్నాడు. ఎవరి కోసమండి? తనను తాను తగ్గించుకోవాల్సిన అవసరం ఏమిటి? నీవు కోల్పోయినటువంటి మహిమను దేవుడు నీకు తిరిగి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. నీవు కోల్పోయినటువంటి రక్షణ అవసరాన్ని దేవుడు మళ్ళా తిరిగి నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ఒకసారి చదవండి. ఒకసారి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, క్షమించారు, రోమపత్రిక 5వ అధ్యాయం 19 వచనం ముగిస్తాను. 5:19. మనుషుల ద్వారా వచ్చినటువంటి అవిధేయత, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలా ఎంచబడ్డారో అలాగే ఒకరి విధేయత వలన. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. ఆదిలో ఉన్నటువంటి ఆదాము ద్వారా ఏమొచ్చింది అంటే లోకానికి అవిధేయత వచ్చింది, శాపం వచ్చింది, మరణం వచ్చింది. ఈ లోకంలో మనుషుల కోసము ఈ లోకానికి దిగి వచ్చినటువంటి తనను తాను తగ్గించుకొని మహిమను విడిచిపెట్టి అత్యంతమైనటువంటి సింహాసనాన్ని విడిచిపెట్టి అదిగో రాజుతో పాటు ఉండాల్సినటువంటి మహిమను విడిచిపెట్టి అదిగో అద్భుతమైన సింహాసనాన్ని మహిమను విడిచిపెట్టి మనుషులు ప్రేమించి ఈ లోకానికి వచ్చి తనను తాను తగ్గించుకొని అదిగో ఆదాము ద్వారా పొందుకునేటువంటి విధేయతను దేవుడి ద్వారా ఈ లోకానికి మనుషు కుమారుని ద్వారా ఈ లోకానికి ఏమొచ్చిందంట? విధేయతను తీసుకొచ్చింది. ఒక మనుషుని ద్వారా ఏమొచ్చిందంటే అవిధేయత ఈ లోకానికి వచ్చింది. అదే విధంగా మరొక మనుషుని ద్వారా ఏమొచ్చింది ఈ లోకానికి? విధేయత వచ్చింది. ఎవరొస్తున్నటువంటి వారు దేవుడు నీ మోకాలు పని ఎంతగా చెప్పగలుగుతావు? నీ మోకాలు నేల కంటే నీ ప్రాణం ఆకాశం కాపుతుంది. ఎవరి కాలంలో చేయాల్సిన పని ఉంటాయి ఏమిటంటే నీ మోకాలు నల్లబడేంతగా ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధికి ప్రార్థన చేరుకునేంతగా నీ విధేయత చూపించి దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే దేవుడు నిన్ను అత్యున్నతమైనటువంటి సింహాసనం మీదకి నిన్ను లేవనెత్తుతాడు. దేవుని మాటను విని దేవుని మాటకు విధేయత చూపించినటువంటి వాడు అయితే అబ్రహామును దేవుడు ఆశీర్వదించిన రీతిగా నిన్ను నన్ను దేవుడు ఆశీర్వదించాలని ఆశపడతా ఉన్నాడు. కనుక నీవు నిన్ను చేయవలసినటువంటి విషయం ఏమిటంటే దేవుని మీద ఆధారపడి బతకాలి, దేవుని మీద ఆనుకొని జీవించాలి. ఆయన మీద విధేయత కలిగి మనం జీవించేట్లయితే దేవుడు మనల్ని అత్యున్నతమైనటువంటి స్థానాన్ని మా కన్న తండ్రి ఈ రాత్రి సమయంలో మేమందరం కలిసిన తండ్రి ప్రభా ఈ సంఘటనకు వస్తా ఉన్నాం. మాలో ఏమాత్రం లేకపోతే
అయ్యా లోపడినటువంటి వారు ఎన్ని మార్లు కనిపించినా లోపడినటువంటి వారు హఠాత్తుగా మరణిస్తారు. ఇలాంటి ఆశీర్వదిస్తాము మేము నీ బిడ్డలకు ప్రభా, నీ ద్వారా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వారు నాయన. అయ్యా నీ పౌరసత్వము కలిగి మేము బ్రతుకుతున్నటువంటి బిడ్డలమైనా నీకు లోబడి నీకు విధేయత కలిగి మేము జీవించే వారిగా ఉన్నటువంటి సహాయం చేయండి. మళ్ళీ ఏ మాత్రం అభిప్రాయం లేకుండా తండ్రి ప్రభా, అయ్యా నీ భయము భక్తి కలిగి బ్రతుకున్నట్టుగా సహాయం చేయండి. నీ కృప చేత తండ్రి ప్రభా, నీ సన్నిధిలో ఆయన తల వంచుకోండి. అయ్యా ఎల్లప్పుడూ నీ మాత్రమే తగ్గాలి, నీవు హెచ్చించబడాలి ప్రభా. ఎప్పుడూ నీవే తగ్గాలి, నువ్వు హెచ్చించబడాలి. ఏ మనుషుడికి మహిమకూడదు, ఏ మనుషుడు మహిమపరచబడకూడదు తండ్రి ప్రభా. నీ నామం మాత్రమే మహిమపరచబడినట్టుగా సహాయం చేయండి. కొడుకు ప్రతి ఒక్క బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఎవరి కాలంలో కాడి పోయిన నలుగురికి మేలని అయ్యా ఆ కాడి నా భుజాలపైన ఇదిగో ఆయన నా భుజాలపైన ఈ పరిచయ భారం సంఘ బాధ్యత అయ్యా నా భుజాలపైన మోసుకోగలగాలి, నా భుజాలపైన మోసుకోగలగాలి. నా వంతుగా దేవా నీవు నాకు ఇచ్చిన ప్రతి తలాంతును ప్రభా, నీ పని కోసం నీ పరిచయం కోసం అయ్యా వాడైనటువంటి కృపను మేము మాకు దాల్చాలని ప్రార్థన చేస్తాము. నీ కృప చేత నీకు బలపరచండి. మా ఉన్న సమయమంతా ప్రత్యేకంగా కూడి వచ్చిన ఎవరి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నీ దైవ బంధినట్టుగా సహాయం చేయండి. నీకు లోబడి బ్రతకాలి, తల్లిదండ్రులకు లోబడి బ్రతకాలి. అయ్యా విధేయత చూపినటువంటి వారమై నీకోసం నేను జీవించినట్లుగా సహాయం చేయండి. నీ కృప చేత నీకు బలపరచండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరు పేరు వస్తుంది ప్రభావ మీరు బాధించండి, దర్శించండి. యా ఈ రాత్రి వరకు ఈ మాటలు తండ్రి వారి జీవితంలో ముద్రగా ప్రార్థన చేస్తాము. మీరు సహాయం చేయండి, పని చేయడానికి సహాయం చేయండి. నీ వాక్ ప్రకారంగా జీవించినట్టుగా విధేయత కలిగిన వాళ్ళు నీవు తగ్గించుకొని విధేయత చూపించినటువంటి దేవుడు, శ్రమలో విధేయత చూపించినటువంటి దేవుడు, అతను శ్రమ పొందిన వాడై విధేయత చూపించినట్టు ఇలాంటి సెలవిస్తుంది. మేము కూడా రీతిగా విధేయత కలిగి ఎందు విశ్వాసం నమ్మకం కలిగి బ్రతుకున్నట్టుగా సహాయం చేశాం. మీరే చూపించినట్టు మహిమాగత ప్రభావం పొందుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మీయ సవాసము సమాధానము చేరువచ్చిన మనకి సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయ